Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు అయితే నేను మోటోప్లెక్స్ హైదరాబాద్ లో ఉన్నాను టు షో యూ ది 2ono 457. సో అప్రిలియా RS 457 ఏదైతే ఉంది కదా, దాని యొక్క కజిన్ బ్రదర్ అని చెప్పుకోవచ్చు. మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అండ్ సేమ్ ఇంజన్ తో వస్తుంది. బట్ ఇదేంటంటే మనకి నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ అన్నమాట. సో RS 457 అనేది మనకు ఒక సూపర్ స్పోర్ట్ బైక్. రెండిట్లో మనకి సేమ్ ఇంజన్ సేమ్ స్పెక్స్ ఉన్నాయి. బట్ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అండ్ ఈ బైక్ ఎవరు తీసుకోవాలి అండ్ అది ఎవరు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. టుడే వీ హ్యావ్ ది 2ono 457. సో అప్రిలియా RS 457 ఏదైతే ఉంది కదా, ఇది ఒక మనకి సూపర్ స్పోర్ట్ బైక్. టోటల్ గా మనకి ఫేరింగ్ తో వస్తుంది. అండ్ ఈ 2ono అనేది మనకి ఏంటంటే టోటల్లీ ఒక నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ అన్నమాట. రెండిట్లో మనకి సేమ్ ఇంజన్ సేమ్ స్పెక్స్ ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్ అనేది టోటల్లీ డిఫరెంట్. అండ్ రెండిట్లో మేజర్ గా డిఫరెన్స్ ఏముందంటే ఇది ఒక నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ అండ్ ఇది ఒక టోటల్లీ ఫుల్లీ ఫేడ్ మోటార్ సైకిల్ అన్నమాట. అండ్ ఇది ఒక ఫస్ట్ డిఫరెన్స్. అండ్ మనకి హెడ్లైట్ అనేది దీంట్లో టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీని యొక్క హెడ్లైట్ అనేది టోటల్లీ డిఫరెంట్. ఇవి మనకి ఫస్ట్ మేజర్ చేంజెస్ అన్నమాట. అండ్ ఇంకోటి దీంట్లో ఈ హ్యాండిల్ బార్ అయితే చూస్తున్నారు కదా, ఇది మనకి సింగిల్ హ్యాండిల్ బార్ ఉంటుంది. సో మనం అప్రైట్ కూర్చుంటాం, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మనకి చాలా అంటే చాలా అగ్రెసివ్ అయితే ఉంటుంది. స్ప్రాకెట్ ఏదైతే ఉంది కదా, ఇది దీంతో కంపేర్ చేసుకుంటే ఒక లార్జర్ అన్నమాట. సో మనకి ఇనిషియల్ పవర్ అనేది RS 457 తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఇనిషియల్ పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ వస్తుంది కంపేర్డ్ విత్ దట్. అండ్ ఇది మనకి మేజర్ డిఫరెన్స్. అండ్ ఇంకోటి దీంట్లో 12.7 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటే RS 457 లో మనకి 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఇదే ఈ రెండు బైక్స్ కి మనకి మేజర్ గా డిఫరెన్స్. అండ్ ప్రైస్ లో కూడా ఒక 35 to 40,000 మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం మీరు మోటోప్లెక్స్ హైదరాబాద్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ డీల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో 2ono 457 లో మనకి ఏంటంటే నార్మల్ మిరర్స్ వస్తున్నాయి, దాంట్లో మనకి ఫోల్డబుల్ మిరర్స్ వస్తాయి అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ అయితే రెండిట్లో మనకి లేవు. అండ్ ఈ క్లచ్ ఏదైతే ఉంది కదా, అసిస్టెంట్ స్లీపర్ క్లచ్, వన్ ఆఫ్ ద లైటెస్ట్ క్లచ్ ఇన్ సెగ్మెంట్ అన్నమాట. అండ్ మీటర్ కన్సోల్ కూడా మనకి సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని యొక్క హెడ్ లైట్ అనేది టోటల్లీ డిఫరెంట్. మనకి ఇది కూడా రిఫ్లెక్టర్ బేస్ అన్నమాట. అండ్ ఇక్కడ DRLs అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లుక్ అనేది చూడడానికి ఒక మసిల్ మ్యాన్ లెక్క అయితే ఉంది. అండ్ ఈ సైడ్ యాంగిల్ లో కూడా చూడడానికి ఒక మసిల్ బైక్ లాగా అయితే ఉంది. అండ్ 41mm మనకి USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనం ప్రీలోడ్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కంప్రెషన్ అండ్ రీబౌండ్ అయితే లేదు. అండ్ ఇక్కడ #BA రేసర్ అండ్ 320mm మనకి డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. అలాగే మనకి బైబరీ క్యాలిపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు 4 పిస్టన్ వి. అండ్ ఇంకోటి రియర్ లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది 3 లెవెల్స్ వరకు మనం దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకు ఎకో, రెయిన్ అండ్ మనకి స్పోర్ట్ అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ సేమ్ మీటర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి యూరో గ్రిప్ టైర్ వస్తున్నాయి అండ్ రియర్ కూడా మనకి యూరో గ్రిప్ టైర్ వస్తున్నాయి. ఫ్రంట్ మనకి 110 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. అండ్ టైర్ ఫీడ్బ్యాక్ క్వాలిటీ ఎలా ఉందో మీకు రైడ్ రివ్యూలో చెప్తాను. నెక్స్ట్ మనకి డీటెయిల్ రైడ్ రివ్యూ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 110/70 ZR17 అనమాట. సో రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒక ట్విన్ సిలిండర్ ఇంజన్. సో ఈ ప్రైస్ రేంజ్ లో మనము డ్యూక్ 390 తో కంపేర్ చేసుకుంటే డ్యూక్ 390 కంటే పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకి ట్విన్ సిలిండర్ ఇంజన్ అనమాట. వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇది కార్బన్ రేడియేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇండికేటర్స్ అయితే మనకి రేడియేటర్కే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చాలా యూనిక్ ఉంది. అండ్ ఇక్కడ 2ono అని ఇక్కడ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఈ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఇది కాస్ట్ అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేమ్ ఇది. అండ్ వేరే ఏ కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్ అయితే చేయట్లేదు. మనకి బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ ఉంటుంది దీనివల్ల. అండ్ ఇంజన్ ఈ సేమ్ లైక్ అప్రిలియా RS 457. మనకి 457cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ వస్తుంది. సో దాంట్లో మనకి ఫేరింగ్ ఉంటుంది కాబట్టి ఇది మొత్తం మనకి క్లోజ్డ్ ఉంటుంది. సో ఇది నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ కాబట్టి మనకి ఈ రెండు సిలిండర్స్ కూడా మనకి ఈజీగా విజిబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇది DOSC కాన్ఫిగరేషన్ తో వస్తుంది. DOSC గురించి మీకు తెలుసు. DOSC అనేది ఒక హై రేవింగ్ ఇంజన్. మనకి ఇంటేక్ కి అలాగే ఎగ్జాస్ట్ కి సెపరేట్ గా ఆపరేట్ చేస్తారు అన్నమాట వాల్వ్స్ ని. అండ్ అలాగే దీంట్లో బెటర్ ఎయిర్ కంబషన్ అండ్ అలాగే బెటర్ పర్ఫార్మెన్స్, అలాగే ఇంజన్ కూడా చాలా ఈజీగా బ్రీత్ అవుట్ అవుతుంది. అండ్ మనకి పవర్ గురించి మాట్లాడితే దీంట్లో 47.6 PS పవర్, అలాగే 43.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వాల్వ్స్ గురించి మాట్లాడితే 4 వాల్వ్ పర్ సిలిండర్ అనమాట. సో మనకి దీంట్లో 4 వాల్వ్స్ అంటే టోటల్ గా మనకి 8 వాల్వ్ ఇంజన్ ఇది. అండ్ OBD2B కంప్లైంట్ ఇంజన్. ఇక్కడ ఒక O2 సెన్సర్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక O2 సెన్సర్ అనేది ఉంది. అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే మనకి 145 mm ఉంటుంది, విచ్ ఈస్ లో అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఉంది సేమ్ లైక్ RS 457. అండ్ ఫుట్ పెక్స్ కూడా మనకి చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి. అండ్ ఇవి పిలియన్ ఫుట్ పెక్స్ అన్నమాట. అండ్ సీట్ హైట్ వచ్చేసి 800 mm. మీ హైట్ అనేది లైక్ 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ 175 kgs వెయిట్ అనేది ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే 12.7 లీటర్స్ ఉంటుంది. సో మనకి దాంట్లో ఏంటంటే 13 లీటర్స్ ఉంటుంది, దీంట్లో మనకి 12.7 లీటర్స్. ఇదే మనకి డిఫరెన్స్. అండ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది అండ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వస్తుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. రియర్ లో కూడా మనకి ప్రీలోడ్ అడ్జస్టబుల్ మనకి సస్పెన్షన్ వస్తుంది. కంప్రెషన్ అండ్ రీబౌండ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ
220 మనకి డిస్క్ బ్రేక్ ఉంది విత్ 3 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్, అలాగే 3 రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ రియర్లో మనకి టైర్ ప్రొఫైల్ అనేది 150/60 ZR70. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి రేడియల్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి టైర్స్ గ్రిప్ పరంగా కూడా చాలా బాగుంటుంది. యూరో గ్రిప్ నుంచి వస్తున్నాయి. సో మనకి సాఫ్ట్ కాంపౌండ్ ఉంది టైర్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి అప్రిలియా కూడా వస్తుంది. ఇక్కడ 457 అండ్ సేమ్ లైక్ రియర్ సెక్షన్ చూడడానికి RS 457 లాగానే ఉంటుంది. అండ్ పిలియన్ సీట్ అనేది కొద్దిగా స్టిఫ్ సైడ్లో ఉంది, డీసెంట్ స్పేస్ అయితే ఉంది. బట్ మీరు కౌల్ అనేది ఇన్స్టాల్ చేయించుకుంటే దాంట్లో కానీ దీంట్లో కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పిలియన్ హోల్డ్ చేయడానికి గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ రైడర్ కంఫర్ట్ అనేది డీసెంట్ ఉంది. అండ్ 12.7 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ అప్రిలియా 54 వరల్డ్ టైటిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో స్ట్రైట్ హ్యాండిల్ బార్ ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంజన్ కిల్ స్విచ్, అండ్ ఇక్కడ నుంచి మనం మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్పీడోమీటర్ కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ 4-way మనకి జాయిస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి స్విచెస్ అన్నమాట. అండ్ మీటర్ కన్సోల్ అనేది ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ డిస్కనెక్ట్ ఉంది, మీకు RS 457 లో చూపిస్తాను. సేమ్ మీటర్ అనేది రెండిట్లో ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అప్రిలియా అని చెప్పేసి వచ్చింది అండ్ #BA రేసర్. సో మనకి సేమ్ స్పీడో కన్సోల్ అనేది రెండిట్లో ఉంటుంది. లైక్ స్పీడ్ కానీ బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ 3 రైడింగ్ మోడ్స్ అండ్ 3 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పోర్ట్ మోడ్లో ఉంది కదా, మనం ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎకో, రెయిన్ అండ్ స్పోర్ట్ అన్నమాట. ఈ 3 మోడ్స్లో మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది. అండ్ స్పోర్ట్లో మనకి పీక్ పవర్ అయితే వస్తుంది అన్నమాట. ఇది మనకి డిఫరెన్స్. అండ్ ఈ స్విచెస్ మనం కంట్రోల్ చేస్తే ఇక్కడ మనకి బైక్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఇక్కడ చూసుకుంటే. అండ్ RPM మీటర్, స్పీడ్, ఫ్యూల్ మీటర్, ఇక్కడ ఫోన్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, అలాగే మ్యూజిక్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ల్యాప్ టైమర్, బెస్ట్ ల్యాప్, సో ఇక్కడ టైం ఇవన్నీ కూడా ఇక్కడ దీంట్లో అయితే ఉంది. సో ఇదన్నమాట దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ సేమ్ మీటర్ మనకి 2 బైక్స్లో కూడా ఉంటుంది, 2 అలాగే RS 457లో కూడా. సో మనం ఈ సైడ్ నుంచి చూసుకున్నా కూడా చాలా ఒక మసిల్ బైక్ లాగా అయితే కనిపిస్తుంది. లుక్ అయితే చాలా బాగుంటుంది, ఒక స్ట్రీట్ ఫైటర్ అని చెప్పొచ్చు. మనకు డ్యూక్ 390తో కంపేర్ చేసుకున్నా కూడా దీంట్లో మనకి పవర్ అండ్ టార్క్స్ అయితే చాలా క్రేజీ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా మనకి క్విక్ షిఫ్టర్ కావాలి అనుకుంటే మీరు యాక్సరీస్లో పర్చేస్ చేయాలి. 6-speed ట్రాన్స్మిషన్ వస్తుంది విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్, ఓపెన్ చైన్ సిస్టమ్. అలాగే మనకి దీంట్లో స్ప్రాకెట్ సైజ్ అనేది RS 457తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి గేర్ రేషియోస్ అనేది చాలా షార్ట్ ఉంటాయి. అండ్ మనకి ఇనిషియల్ టార్క్ అండ్ ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కంపేర్ టు RS 457. అండ్ టాప్ ఎండ్ అనేది కొద్దిగా మనకి కాంప్రమైజ్ అవుతుంది. అండ్ ఇది మనకి నేకెడ్ బైక్ కాబట్టి కొద్దిగా మనకి విండ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది హై స్పీడ్లో. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇది ఫుల్లీ ఫేడ్ కాబట్టి మనకి హై స్పీడ్లో బెటర్ ఏరోడైనమిక్స్ అండ్ బెటర్ కంట్రోల్ అనేది ఈ RS 457లో అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఇదైతే 2ANO 457 ఒక డీటెయిల్ ఓవర్ రివ్యూ అన్నమాట. సో RS 457కి దీనికి డిఫరెన్స్ ఏమో ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పేసాను. సో ఇవే మనకి మేజర్గా ఉన్న డిఫరెన్స్. సో ఇది ఒక నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ అన్నమాట. సో ఎవరికైతే ఆ అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ వద్దు అనుకుంటే మీకు సేమ్ ఇంజన్తో పాటు నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ కేటగిరీలో కూడా మనకి సేమ్ బైక్ అనేది ఉంది, సేమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. బట్ ఇది ఇనిషియల్లో ఇంకా చాలా బెటర్గా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది సిటీకి. బట్ హై స్పీడ్స్ మీరు బెటర్ రేసింగ్లోకి వెళ్ళాలనుకుంటే మీరు RS 457 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇవి మేజర్గా డిఫరెన్స్ అన్నమాట. ఇది ఒక నేకెడ్ స్ట్రీట్ ఫైటర్. అండ్ డ్యూక్ 390తో కంపేర్ చేసుకుంటే అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్, రెండు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్స్. కానీ ఇదేంటంటే మనకి ట్విన్ సిలిండర్తో వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో చాలా బాగున్నాయి. డ్యూక్ 390తో కంపేర్ చేసుకుంటే అది కూడా చాలా అగ్రెసివ్ మిషన్, ఇది కూడా చాలా అగ్రెసివ్ మిషన్. మీకు ట్విన్ సిలిండర్, మోర్ పర్ఫార్మెన్స్ అండ్ ఈ లుక్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. లేదంటే 390 కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. సో మీరు రెండు బైక్స్ని టెస్ట్ డ్రైవ్ చేయండి, మీకు ఏది బెటర్ అనిపిస్తుందో యూ క్యాన్ కన్సిడర్ వన్ అన్నమాట. మీరేంటంటే సిటీ కోసం ఒక బైక్ చూస్తున్నారు, ట్విన్ సిలిండర్ బైక్, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ ఒక మసిల్ బైక్ లాంటి లుక్స్ ఉండాలి అండ్ అప్రియల్ నుంచే కావాలి అనుకుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంఫర్టబుల్ రైడ్ పోస్చర్ ఉంటుంది కంపేరింగ్ టు RS 457. అండ్ ఇనిషియల్ గేర్స్ కానీ అండ్ షార్ట్ గేర్స్ ఉంటాయి ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని స్ప్రాకెట్ సైజ్ అనేది పెద్దది. సో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది అప్ టు ఒక 300 ml వరకు మనకి తక్కువ అయితే ఉంది. అండ్ మీకు సిటీకి వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అన్నమాట ట్విన్ సిలిండర్లో. అలాగే మీకు రేసింగ్ కేటగిరీలో కావాలంటే దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. సో ప్రైస్ డిఫరెన్స్ కూడా మనకి చాలా అయితే ఉంది, బట్ ఇది చాలా అగ్రెసివ్ ఉంటుంది. మీరు కంఫర్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది అంత కంఫర్ట్ అయితే ఉండదు. సస్పెన్షన్ కూడా మనకి కొద్దిగా స్టిఫర్ సైడ్లోనే ఉంటుంది. అండ్ ఇదన్నమాట రెండు బైక్స్ కి మధ్యలో డిఫరెన్స్. సో ఈ రెండు బైక్స్ ని మీ యూసేజ్ కి తగ్గట్టు మీరైతే డిసైడ్ అవ్వచ్చు, మీకు స్ట్రీట్ నేకెడ్ కావాలా లేకపోతే ఒక సూపర్ స్పోర్ట్ కావాలా అని చెప్పేసి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో కావాలి అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ అనేది చాలా వస్తూ ఉంటుంది. సో ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.